హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? సో నేనైతే వెళ్ళి మార్నింగ్ ఈరోజు 6 గంటలకైతే లేచాను. చూడండి ఎంత అంగడిగా ఉందో. నైట్ అయితే చాలా బ్యాక్ పెయిన్ వచ్చింది. ఎక్కడిదక్కడే పెట్టి పడుకున్నాను. అసలు చదరను కూడా చదరలేను. ఎలా స్టిచ్ చేశానో అసలు మిషన్ కూడా ఏం చదరలేను, అలానే పడుకున్నాను. సో 6కి అట్లా లేచి బయట చూసేసరికి వర్షం పడినట్టుంది. చిన్న తుంపర పడుతున్నవి. మళ్ళీ గలీజ్ అనిపించింది ఆగిలి మొత్తం. ఈరోజైనా మంచిగా పెండతోటి కొంచెం కలర్ వేసి చల్దాము అని అయితే అనుకున్నాను. సో చూడండి ఫ్లవర్స్ ఎంత మంచిగా పూసినాయో మా అయితే. సో అది పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది. నాకు చాలా ఇష్టం రోసెస్ అంటే. చల్దాం అయితే వాకిలి ఊడ్చాను. ఊడ్చినప్పుడు చిన్నగా తుంపరగా పడింది. పడ్డ తర్వాత నేను కూడా పడదేమో అనుకున్నా. పెండ కలర్ జల్లాను మంచిగా. బట్ ఏందో వర్షానికి పగబట్టినట్టు అసలు నేను చల్లి ఇంట్లోకి వచ్చాను అంతే. చిన్న కాస్త ఎక్కువైపోయింది. నాకైతే నేను జల్లినప్పుడే ఇట్లా కావాలా అనిపించింది. మంచిగా చిక్కగా కలిపి చల్లాను అనమాట. సో ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇక నైట్ అసలు అన్నం తినలేను. నేను లేట్ అయిపోయింది, అట్లే పడుకున్నా. సో ఉన్న అన్నం కూడా ఖరాబ్ అయిపోయింది. సో అవన్నీ బాసనలన్నీ మళ్ళీ తోమాలి. నైట్ అన్నీ అట్లే పెట్టి పడుకున్నారనమాట. సో అవన్నీ బయట వేసిన సైడ్ బాల్కనీ ఉంటుంది. సో అందులో అక్కడ వాటర్ కూడా ఉంటాయి, ట్యాప్ ఉంటుంది. సో అక్కడ వేసి నేను తోముతాను అనమాట. అవన్నీ తోమాలి ఇప్పుడు. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. నేను లేచినప్పుడు అసలు లేకుండే. బట్ అదేందో నాకు చేతగానప్పుడే ఎక్కువ పని ఉంటుంది అనమాట. స్టవ్ అయితే గలీజ్గా అయిపోయింది. సో స్టవ్ కూడా క్లీన్ చేద్దామని అనుకున్నాను. సో నైట్ అన్నం కొంచెం వండాను పొయ్యి మీద, స్టవ్ మీద పెట్టి. సో నేను పడుకున్నాను. బట్ అది పొంగిపోయింది, అంత గలీజ్ అనిపించింది. అందుకే మళ్ళీ అది కూడా క్లీన్ చేశాను. బాసనలు అయితే నేను తోమడం అయితే స్టార్ట్ చేశాను. అదేందో తోముతున్నాను. ఒక పక్క వర్షం అయితే పడుతుంది. నేను చల్లిన వాళ్ళకు కూడా మొత్తం కొట్టుకుపోయింది అనమాట. మళ్ళీ చల్లనట్టుగా అయిపోయింది. సో నాదే కాదు, అందరిది ఇక్కడ మ్యాక్సిమం అందరి పెండతోటి చల్లుతారు. అందరు ఆగిళ్ళు ఖరాబ్ అయితే వర్షాకాలం అయితే. నేనైతే మంచిగా కలర్ ప్యాకెట్ కొనుక్కొచ్చి మరీ కలర్ వేసి మరీ చల్లిన. ఈరోజు అదేందో ఇంకా ఇంట్రెస్ట్ అనిపించింది. ఫ్రైడే కలర్ వేస్తాను. బట్ ఈరోజు నేను వాగిలంతా ఖరాబ్ అయింది కదా అని అలా వేస్తే అలా జరిగిందనమాట. సో ఏందో ఏమో అనుకున్నాను. సర్లే అని లీవ్ ఇట్ అని వదిలేసాను అనమాట. సో బాసనలు అయితే తోముతున్నాను లిక్విడ్ వేసి. సో ఏందో ఏమో కానీ కొంచెం కష్టపడితే ఊరువారు మనుషులు అయితే. ఇక్కడ ఏ ఊరైనా అంతే ఉంటుంది కావచ్చు. కొంచెం కష్టం తీసుకొని బతికితేనేమో ఇంత చేస్తున్నా అంత చేస్తున్నా అంటారు, చేయకపోతేనే ఏం చేయలేదు అంటారు కదా. అవునా కదా? సో మా ఊరికనైతే గట్లే అండి. నేను ఎర్లీ మార్నింగ్ లేచి ఆ పని నేను చేసుకొని నేనైతే మిషన్ ఎక్కి నా వర్క్ నేనైతే చేసుకుంటే ఎవరింటికి పోను, ఎవరితో ఎక్కువ ఉండను. సో నాకు వర్క్ ఉంది అంటే ఫస్ట్ నా వర్క్ కంప్లీట్ అయ్యాకే నేను ఎవరితోనైనా మాట్లాడతాను అనమాట. ఎందుకంటే మనం వర్క్ తీసుకుంటాం కదా, కరెక్ట్ టైంకి ఇవ్వకపోతే వాళ్ళ నుంచి మాట వస్తుంది కాబట్టి. సో నేనైతే ఎర్లీ మార్నింగ్ నాకు ఆ వర్క్ ఉంటే నిద్రనే పట్టదు. తొందరగా లేచి ఫస్ట్ వర్క్ అంతా కంప్లీట్ చేసేస్తా. వర్క్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత స్నానం అంతా అయిన తర్వాతనే మిషన్ ఎక్కుతాను అనమాట. తిన్న తర్వాత సో 10 to 5 అలా నేను టైం పెట్టుకుంటాను అనమాట. అలా స్టిచ్ చేస్తాను. చూడండి వర్షం స్టార్ట్ అయిపోయింది. నేను లేచినప్పుడు అంతగానం లేకుండే. నేను ఊడ్చి లోపలికి వచ్చినాక చూడండి ఎలా వస్తుందో వర్షం అయితే. సో పవర్ కూడా పోయిందనమాట. వర్షం ఎక్కువ అయిన కొద్దీ పవర్ పోయింది. సో నేను అప్పటికే కొంచెం నా పవర్ కోసం వెయిట్ చేశాను. ఎందుకంటే నా ఫోన్లో ఛార్జింగ్ అనేది లేదు. నైట్ అసలు పెట్టలే, పడుకున్నా అలానే. సో ఇల్లు అయితే అంతా క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ. అప్పటికే నల్ల వచ్చేసింది. ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను. ఇంట్లో చెత్త ఉండే, ఎందుకంటే యూనిఫామ్స్ ఆర్డర్ తీసుకున్నాను చెప్పాను కదా. సో అవన్నీ స్టిచ్ చేస్తున్నా, కటింగ్ చేస్తున్నా. వాటి చెత్త అంతా అలాగనే ఉండే. నేను వంట చేసేదైతే వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే నాకు ఫోన్లో మొత్తానికి ఛార్జింగ్ లేదు, పవర్ పోయింది కదా. పప్పుచారు అయితే చేసిన. తిన్న తర్వాత 10 అలా ఏమో అయింది. బట్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా ఈరోజు రాలేరు, ఎందుకంటే వర్షం ఫుల్గా పడింది. అందుకనే వాళ్ళు కూడా రాలేరు. 11:30 12 దాకా పడింది అనమాట వర్షము. సో నేను వాళ్ళు రాలేరు కదా అని సో నా వర్క్ అన్నీ ఈరోజు కంప్లీట్ చేద్దాం. 6 క్లాస్కి 26 ఏమో ఉండే డ్రెస్సులు. సో అవి 26 కంప్లీట్ చేయాలని కూర్చున్నాను అనమాట. సో పొద్దున 10 కలా ఎక్కాను మిషన్ స్టార్ట్ చేశాను అనమాట. కుట్టేదే కుడుతున్నాను. చాలా అసలు ఓపిక అనేది లేదనమాట. స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు తెలుసు ఈ స్టిచ్చింగ్ బాధ లేదో. ఒప్పుకున్నామంటే చచ్చినట్టు వాళ్ళకి ఇవ్వాల్సిందే. దానికోసమైనా మాట రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కూర్చొని కుట్టాల్సిందే. నేను ఇన్ టైంలో ఇవ్వాలి వాళ్ళకు. బట్ ఒక్కరోజు లేట్ అయినా అడిదైనా నాకే ఫస్ట్ భయం అవుతుంది. సో ఏమనుకుంటారో ఏమో అని.
అందుకే ఈరోజైతే వాళ్ళు రాలేరు కదా అని నేనే కూర్చొని కుడుతున్నాను అనమాట. ఎందుకంటే వాళ్ళు వస్తే ఏమవుతుందంటే కొంచెం వర్క్ అనేది పెండింగ్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు చెప్పాలి కదా నేర్చుకునే వాళ్ళకి. సో వాళ్ళకి చెప్పి నేను కట్ చేసుకొని కుట్టేసరికి నాకు కొంచెం టైం అనేది పడుతుంది అనమాట. సో ఇది ఖచ్చితంగా నేను 6th క్లాస్ గర్ల్స్వి 26 టాప్స్ ఉండే టాప్స్ అన్నీ కంప్లీట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఖచ్చితంగా నా టాప్స్ అన్నీ కంప్లీట్ అయిపోయేసరికి 4 అలా అయింది. సో 4 అయ్యాక నేనైతే చాలా అలసిపోయినా. మధ్యాహ్నం లంచ్ స్కూల్ యూనిఫామ్ చూడండి ఎలా ఉంటుందో. అంత కష్టపడతాం కానీ అమౌంట్ మాత్రం తక్కువనే ఉంటుంది. ఎందుకంటే ఇవి మండలి నుంచి మనకు ఆర్డర్ వస్తాయి, గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వస్తాయి కదా మనకి ఇవి. సో తక్కువ ఉంటుందన్నమాట. బట్ ఎందుకు తీసుకున్నాను ఎందుకు కుడుతున్నాను అంటే అమౌంట్ అనేది ఒక్కసారి వస్తుంది మనకు. బ్లౌజులు కుట్టే వాళ్ళు ఏంటంటే దగ్గర వాళ్ళు రేపిస్తాం, ఎల్లుండి ఇస్తాం, ఇప్పుడు లేవు అప్పుడు లేవు అని చెప్తారు కదా. ఇవి అట్లా ఉండవు. మనం ఎప్పుడైతే వాళ్ళకి ఇస్తామో అప్పుడు మన అకౌంట్లో తొందర పడతాయి అన్నమాట డబ్బులు మనకి. సో ఒక్కటే రకంగా వస్తాయి అన్నమాట మనకి అకౌంట్లో. సో ఆ విధంగా నేను తీసుకోవడం అయితే జరిగింది. మళ్ళీ వర్క్ అనేది ఎప్పుడు ఉండదు కదా, ఉన్నప్పుడే చేసుకుందామనే థాట్ ఉన్నది. సో ఎందుకంటే నేను ఎక్కువ కష్టపడతాను, చిన్నప్పటి నుంచి అయినా అంతే కష్టపడతాను అనమాట. ఏ పని ఉన్నా వదులుకోను. వచ్చిన పని ఎందుకు వదులుకోవాలని అనిపిస్తుంది అనమాట. మర్రగొట్టాను ఎవరైనా బ్లౌజులు ఏదో వచ్చినా కూడా. మధ్యాహ్నం ఇది అయితే ఎగ్జాక్ట్గా 1:30 అవుతుంది. నాకు ఆకలి అయింది. బట్ ఏంటంటే నేను చేసుకొని తినాలనిపించింది. ఇంట్లో ఏం చూస్తే పల్లీలు ఉన్నాయి. ఆ పల్లీలను ఉడకబెట్టి చాట్ లెక్క చేస్తారు కదా, నేను ఒక యూట్యూబ్లో అయితే చూసిన. సో అలా చేద్దాం అయితే ట్రై చేసాను అనమాట. ఉడకబెట్టి అందులో కొంచెం కొత్తిమీర, ఉప్పు, ఇంకా కారం వేసి ఉల్లిగడ్డలు ఇట్లా ఒక లెమన్ ఇట్లా వేసి నేనైతే అలా కలిపాను, దాన్ని మిక్స్ చేశాను. టేస్ట్ అయితే బాగానే ఉంది. నాకు పల్లీలు అంటే ఇష్టమే. మళ్ళీ అది ఉడకబెట్టిన పల్లీలు. నేనైతే పచ్చిపల్లికే ఉంటే ఉడకబెట్టుకొని తింటే కొనుక్కొచ్చుకొని కూడా తింటే బాగా ఇష్టం నాకు అనమాట. సో నాకైతే నచ్చినాయి. నేను మధ్యాహ్నం అయితే ఇక అన్నం తినలేను, అదే చేసుకొని తిన్నాను అనమాట. సో తిన్న తర్వాత మళ్ళీ వెంటనే మళ్ళీ మిషన్ని స్టార్ట్ చేశాను అనమాట. నా డే మొత్తం నాకు ఆ వర్క్ నేను ఇక్కడికి వచ్చిన అంటే మిషనే స్టిచ్చింగ్ ఇలానే ఉంటుంది నా వర్క్. వేరే వర్కే ఉండదు, ఎవరింటికి కూడా ఉండదు, ఎవరితో మాట్లాడి ఉండదు అనమాట. మొత్తం స్టిచ్చింగ్కి సంబంధించిన బ్లౌజులు కాకపోతే డ్రెస్సులు కాకపోతే బ్లౌజులు. ఇప్పుడేమో ఇవి తీసుకుని అసలు రెస్టే ఉండట్లేదు అనమాట. మళ్ళీ ఇంట్లో ఆ పని ఈ పని చేసుకునేసరికి నాకు ఆడికే అలసిపోతున్నాను అనమాట. సో నాకు అట్లా 4కి అట్లా అయిపోయినాయి డ్రెస్సులు స్టిచ్ చేయడము. అన్న అయితే మళ్ళీ ఏంటంటే కాలర్ స్టిచ్ చేయాలి. సో నార్మల్గా కాలర్ స్టిచ్ చేయాలి ఫస్ట్, తర్వాత అన్ని స్టిచ్ చేసినాక లాస్ట్ కాలర్స్ అన్నీ ఒకసారి స్టిచ్ చేద్దామని కాలర్స్ అయితే మళ్ళీ స్టిచ్ చేశాను. అవి అయిపోయేసరికి 6 అలా అయింది. సో 6 అయిన తర్వాత నేను ఏం చేశానంటే ఒక అమ్మ వస్తే ఇక మాట్లాడుతూ ఫోల్డింగ్స్ అయితే చేస్తున్నాను. ఆ అమ్మ అడుగుతుంది, ఇవన్నీ ఏంది, ఎందుకు పట్టుకున్నావు, ఇంత ఇబ్బంది పడుతావు, అవసరమారా, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, అది ఇదని కొంచెం మాట్లాడుతున్నాను అనమాట. చేసుకుంటున్నాయి కదా అమ్మ అని మాట్లాడుతున్నాను. ఏదైనా సరే కష్టపడితేనే డబ్బులు వస్తాయి కదా, ఊరికి ఎవరు ఇస్తారు చెప్పండి. ఊరికి వచ్చిన డబ్బులు కూడా నిలవండి. మనం కష్టపడి సంపాదించిందే ప్రతి రూపాయి మనకు గుర్తుండిపోతుంది. ఎంత కష్టపడ్డాం, ఇలా ఖర్చు పెట్టాలనిపించింది ఫస్ట్. నేను అప్పుడు పెళ్ళి కాకముందుకైతే ఖర్చు పెట్టేదాన్ని, ఏది పడితే అది కొనుక్కునేదాన్ని, ఎక్కువ ఖర్చు పెట్టేదాన్ని. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అసలు ఖర్చు పెట్టాలంటే కూడా కొంచెం భయం వేసింది. ఎందుకంటే అర్థమవుతుంది పెళ్ళి అయిన తర్వాత లైఫ్ అంటే ఏంటి, ఎలా ఒక హౌస్ వైఫ్కి ఎలాంటి ఇన్కమ్ లేకపోతే ఎలా ఉంటుంది, అసలు ఇంట్లో కూడా రెస్పెక్ట్ ఎలా ఉంటుంది, అసలు అవన్నీ ఘోరంగా ఉంటాయి. సో ప్రతి ఒక్క అమ్మాయి అయితే నేనేమనుకుంటానంటే ఎవరు ఒకరి మీద ఆధారపడద్దు. ఒక అమ్మాయి వేరే వాళ్ళ మీద అస్సలు ఆధారపడద్దు. అని తనకు వచ్చిన ఏదైనా సరే ఒక స్కిల్ అనేది నేర్చుకొని దాన్ని యూజ్ చేసుకొని ఎంతో కొంత అమౌంట్ అయితే సంపాదించుకోవాలి. తనకంటూ ఒకటి ఉండాలి, కొంచెం ఇన్కమ్ ఉండాలి అని నేను అనుకుంటా. సో మీరు ఎంతమంది అలా అనుకుంటారో కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా అమ్మాయిలు అయితే ఇండిపెండెంట్గానే ఉండాలండి. హస్బెండ్ మీద కానీ అన్నదమ్ముల మీద అసలు ఆధారపడద్దు. సో నాకైతే నా మిషన్ అయితే అసలు చాలా హెల్ప్ చేసింది. నేను నేర్చుకోవడం ఒక మంచిదైందనమాట. నాకు కష్టాలలో ఉన్నప్పుడు మిషన్ని కుట్టుకొని సంపాదించుకున్న డబ్బులే నాకు చాలా అవసరానికి యూజ్ అయ్యాయి అనమాట. చాలా అంటే చాలా. నేను ఏది కొనుక్కోవాలనుకున్నా నాకు స్టిచ్చింగ్ గిరాకీ బాగా వచ్చేది. సో దానివల్లనే నేను అప్పుడు బాగా డబ్బులు సంపాదించుకోగలిగాను నేను అనమాట. అంటే నాకు కొనుక్కోగలిగింది ఒకళ్ళ మీద ఆధారపడకుండా నాకు నచ్చింది మాత్రం నేను కొనుక్కునేదాన్ని అనమాట. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎవరైనా సరే హౌస్ వైఫ్స్ ఎవరైనా సరే ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏదో ఒక వర్క్ చేస్తూ అయితే ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోండి. మీకు వచ్చిన దాన్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి. ఇప్పుడున్న సమాజంలో అసలు ఎట్లా ఉందంటే
ఏ ఏ ఏ రకంగానైనా మనం మనీ సంపాదించుకోవచ్చు, మనకు తెలివి ఉంటే అట్లా ఏదన్నా చేసుకొని సంపాదించుకోవచ్చు. సో ఎవరైనా సరే స్కిల్స్ నేర్చుకోండి, డబ్బులు సంపాదించుకోండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.